నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలనుకుంటున్నారో లేదో మనకు తెలీదు గానీ, తెలుగుదేశం పార్టీ నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి, ప్రధాన స్థాయి నేతల నుంచి భారీ ఎత్తున డిమాండ్ అయితే వస్తుంది. దీన్ని రకరకాల పార్టీస్ యాంగిల్స్‌లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ పార్టీ. ఆబ్వియస్లీ వైసీపీ పార్టీకి చాలా హ్యాపీ. ఆ ప్రతిపక్షంలో వీళ్ళున్నారు గాబట్టి, అధికారంలో ఉన్న కూటమిలో లుకలుకలు, చీలికలు రావడం, ఇట్లా లోకేష్‌కి ప్రాధాన్యత రావాలేదని మాట్లాడడం, ఇదంతా కూడా వైసీపీ మీడియా పండగ చేసుకుంటుంది బేసిక్‌గా. ఇక జనసేన పార్టీ ఆబ్వియస్లీ వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. తమ నాయకుడి వల్లే, తమ ముఖ్యమైనటువంటి తన సీట్లను త్యాగం చేసి తెలుగుదేశంకి ఇవ్వటం వల్ల అనేక చోట్ల తెలుగుదేశం గెలిచింది. 21/21 తాము సాధించగలిగాము ఎమ్మెల్యే సీట్లు. 51లో పోటీ చేస్తే మేబీ అందులో 40 అన్నా వచ్చుంటే తమకే ముఖ్యమైనటువంటి స్థానం ఉండేది. బట్ చంద్రబాబు మాటని యాక్సెప్ట్ చేసి మరి పవన్ కళ్యాణ్ సీట్ ఇచ్చేసారు కాబట్టి, సీట్లు కూటమిలో ఇచ్చేసారు కాబట్టి, పవన్ కళ్యాణ్‌కి అసలు సీఎం ఇవ్వాలి 2 సంవత్సరాలను కోరుకున్నారు జన సైనికులు. బట్ డిప్యూటీ సీఎంతో పవన్ కళ్యాణ్ సరిపెట్టుకున్నారు. నెక్స్ట్ 10 సంవత్సరాలు కూడా చంద్రబాబు సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ స్వయంగా అసెంబ్లీలోనే చెప్పారు. సో, ఇదంతా కూడా జన సైనికులకు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో కనిపించారు. తెలుగుదేశం పార్టీలో మాత్రం మిక్స్డ్ ఫీలింగ్స్. వాళ్ళేం ఆలోచిస్తున్నారంటే ఆబ్వియస్లీ తెలుగుదేశం పార్టీ ఏం చేసినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు యొక్క అన్ని విషయాల్లో కాదు గానీ 70% విషయాల్లో ఆయన మెంటాలిటీ ఎట్లా ఉంటదంటే, ఒక నిర్ణయం రాత్రికి రాత్రి తీసుకోరు. మీకు నెమ్మదిగా లీకులిస్తారు. పార్టీలో ఒక రకమైనటువంటి ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేస్తారు. ఫైనల్‌గా ఒక డెసిషన్ తీసుకుంటారు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే, ఆ 70%లో గనక ఆ 70% ఇష్యూస్‌లో ఈ ఇష్యూ గనక ఉంటే చంద్రబాబు ఐడియా ఏం ఉండొచ్చు, ఏం అయ్యుండొచ్చు అంటే, ఇదిగో పార్టీ పరంగా గాని, కార్యకర్తల పరంగా నాకు భయంకరమైనటువంటి ప్రెషర్ ఉంది. అందుకే నా కొడుక్కి ఇట్లా నేను ఇచ్చేస్తున్నాను ఈ సీట్‌ని అని చెప్పే ఆలోచనలో ఫైనల్‌గా ఇక చేతులెత్తేసి ఇదిగో ఇవ్వాల్సిందే తప్పని పరిస్థితి వచ్చింది నాకు అని చెప్పే ఆలోచనలో, చెప్పాల్సిన సిట్యుయేషన్‌లోకి మరి చంద్రబాబు నాయుడు ఏమన్నా వచ్చారా? అలాంటి సిట్యుయేషన్ తీసుకురాబోతున్నారా? కావాలని ఇదంతా క్రియేట్ చేస్తున్నారా? అనేది ఒక వెర్షన్ తెలుగుదేశం వైపు వినిపిస్తుంది. ఇంకొకటేంటంటే లేదు ఖచ్చితంగా నారా లోకేష్ రీజనబుల్‌గా ఆయన యొక్క ఆహ్, ఆయనకు అర్హత ఉంది అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. ఇక్కడ నా ఉద్దేశ్యం ఏంటంటే మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. నా ఉద్దేశ్యం ఏంటంటే అర్హత అనేది డెఫినైట్‌లీ ఉండొచ్చు ఎంతో కొంత కాదని ఎవరు అనట్లేదు. నారా లోకేష్, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అందరూ కూడా వెరీ గుడ్ లీడర్సే కొంతవరకు. ఒక 20% వెరీ గుడ్ లీడర్స్, 80% అందరూ వరస్ట్ లీడర్స్. అయితే ఆ 20% మాత్రం మనం కన్సిడర్ చేసుకుంటే ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉందేమో, అవసరం ఉందేమో అని నారా లోకేష్ విషయంలో అనిపిస్తుంది. ఎందుకంటే 2014లో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయకుండా చంద్రబాబుకి సపోర్ట్‌గా నిలబడి, టీడీపీకి సపోర్ట్‌గా నిలబడి, బీజేపీ, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చారు. 2014లో చేశారు. 19లో దూరం వెళ్ళిపోయారు. అంటే 19లో జగన్ ప్రూవ్ చేసుకున్నారు. మళ్ళీ 2020 మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేసుకోగలిగారు తన స్టామినాని. అట్లాగే లోకేష్ కూడా కొంతవరకు డెఫినైట్‌లీ ప్రూవ్ చేసుకున్నారు తన స్టామినాని. ఆ ఏపీలోనే సెకండో, ఫస్టో హైయెస్ట్ మెజారిటీ వచ్చిన నియోజకవర్గం మంగళగిరే. సో, ఇంకొక ఎన్నికలు ఈ కైండ్ ఆఫ్ పాలన, ఈ 5 సంవత్సరాల పాలనలో కూడా ఒక దెబ్బ తేలిపోతది. మీకు జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ వర్సెస్ ఐ మీన్ లోకేష్ అనేది చాలా క్లియర్ కట్‌గా ఈ ఎలక్షన్ తర్వాత అంటే 2029 ఎలక్షన్ వస్తే లేదా జమిలీ ఎన్నికలొస్తే ఈ గ్యాప్‌లో క్లియర్‌గా ఇది ఒక రిఫరెండమ్‌గా ఆల్రెడీ 5 సంవత్సరాల పాలన జగన్‌ది చూసాం. అట్లాగే ఇప్పుడు లోకేష్ ప్లస్ పవన్ కళ్యాణ్ కలిపి ఏ రకమైనటువంటి పాలన, అలాగే మినిస్టర్‌లుగా విడివిడిగా ఏ రకమైనటువంటి పరిస్థితి చేస్తున్నారనేది ఒక రిఫరెండమ్‌గా చూసుకొని అప్పుడు మరి 29లో ఖచ్చితంగా సీఎం క్యాండిడేట్‌గా లోకేష్ టీడీపీ తరఫున దిగేటువంటి అవసరం ఉంటే దిగొచ్చనేది నా పర్సనల్ ఒపీనియన్. కానీ ఇప్పటికిప్పుడు డిప్యూటీ సీఎంగా అంటే ముందు అనుకుని నిజానికి బీజేపీ మెయిన్ పాయింట్ టీడీపీ వాళ్ళు మర్చిపోకూడదు ఏంటంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేది అస్సలు బీజేపీ అంగీకరించిన టైంలో ఆ బీజేపీతో కూటమి కైండ్ ఆఫ్ పొత్తు ఉంటే కానీ ఏపీలో ఎలక్షన్ కమిషన్ కాస్తంతైనా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయదు. కంప్లీట్‌గా జగన్ వైపే ఉండిపోతది. లేకపోతే వాళ్ళు మానిప్యులేట్ చేస్తారనేటువంటి భయంలో చంద్రబాబు ఉన్న టైంలో ఈ పొత్తుని కలిపింది పవన్ కళ్యాణ్ కాబట్టి అసలు ముందు 21 గెలిచాడా? అలాగే చాలా నియోజకవర్గాల్లో ఎక్కువ ఓటింగ్ కాపులో లేకపోతే ఇంకొకటో పవన్ కళ్యాణ్ అభిమానులదో టీడీపీకే పడిందా? జనసేన పోటీ చేయని చోట ఇవన్నీ పెద్ద మేజర్ ఫ్యాక్టర్స్ అవి గూడా. బట్ అవన్నీ పక్కన పెడితే అన్నిటికంటే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్, మేజర్ ఫ్యాక్టర్ నాకనిపించింది ఏంటంటే, ఎప్పుడైతే బీజేపీ ఏపీలో చంద్రబాబుతో 2018లో జరిగిన గొడవల కారణంగా పొత్తు వద్దు అనుకున్నారో, లేదు లేదు ఏపీలో కూటమిని గెలిపిస్తాను నేను అని ఒప్పించి వాళ్ళందరిని చంద్రబాబుతో పొత్తు పెట్టించి ఈరోజు కేంద్రంలో చంద్రబాబు వల్లే, టీడీపీ వల్లే ఎన్డీఏ నిలబడేలాగా ఏపీలో ఎన్డీఏ యొక్క సపోర్ట్‌తో టీడీపీ గాని, జనసేన గాని ఒక ప్రభుత్వాన్ని ఫార్మ్ చేసే దిశగా తీసుకెళ్ళగలిగింది పవన్ కళ్యాణ్ కాబట్టి, ఆ మేజర్ ఫ్యాక్టర్‌ని చంద్రబాబు గనక కన్సిడర్ చేస్తూ గనక క్యారీ చేస్తే లోకేష్‌కి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయనిపిస్తుంది. మీకే